నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అందరు కూడా వచ్చి ఆ నలుగురిలో మేము లేము, మాకు అసలు తెలియదు అంటున్నారు. మాట్లాడదాం ఇదే అంశంపై ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, థియేటర్లు బంద్ అనే విషయం బయటకు వచ్చింది. అది ఏ విధంగా వచ్చిందో బయటకు వచ్చింది. నిన్న అల్లు అరవింద్ గారు మాట్లాడినారు, ఇది సమంజసం కాదు, ఆ నలుగురిలో నేను లేనని. ఈరోజు దిల్ రాజు ఆయన మాట్లాడుతూ అసలు మేము ఎక్కడన్నా ప్రకటించామా మీడియా సమావేశం పెట్టి, జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని మేము అనలేదు, సృష్టించిందంతా మీడియా అని చెప్పేసి మీడియా పైన వేస్తున్నాం. ఏమంటారు దీని గురించి? ఇప్పుడు ఓకే, దిల్ రాజు గారు ఏమన్నారు, మన అరవింద్ గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి ఏమన్నారు, కందులు దుర్గేష్ గారు ఆఫీస్ నుంచి ఏమన్నారు, ఆర్యాల వీరమల్ల మీద ఎందుకు వచ్చింది, ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, ఎందుకు రచ్చరచ్చ అయింది, సోషల్ మీడియా చేసిందా, లేకపోతే ఎవరైనా జనాలు అన్నారా, ఏప్రిల్ 19 మీటింగ్ ఈస్ట్ గోదావరి ఏంటి, ఏప్రిల్ 18 మే 18 జరిగిన మీటింగ్ జనరల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏంటి, వాళ్ళందరూ కూడా ఎన్నింటి కోసం చర్చించుకునే ముందు మొత్తం దిల్ రాజు గారు చెప్పినా వాళ్ళు చెప్పినా అన్నీ కలిపి 200 థియేటర్లు ఉండేవి. 150 థియేటర్లు 160 థియేటర్లు లీజులో ఉన్నాయి వాళ్ళు చెప్పిన ప్రకారం. 1600 మంది డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అయితే ఉన్నారు, అది వాస్తవం. ఆ 1600 మంది ఎగ్జిబ్యూటర్లు 13 నుంచి 1400 మంది ఎగ్జిబ్యూటర్లు ఏమయ్యారు. ఇప్పుడు వాళ్ళైనా బంద్ ప్రకటించిన వాళ్ళు ముందుకు వచ్చి బంద్ ప్రకటించాం మేమని చెప్పాలి, వాళ్ళు మేమే థియేటర్లు రన్ చేస్తున్నామని చెప్పాలి. మరి నాకు తెలిసి ఇండివిజువల్గా ఉన్న వాళ్ళు అందరూ కలిపితే 200 మందో 300 మందో కనబడుతున్నారు. 300 మంది వేసుకుందాం. మరి తక్కువ థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నట్టు, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చేతిలో ఉన్నట్టు, ఎవరి బినామీల పేర్లు చేతిలో ఉన్నట్టు, నెంబర్ 1. ఓకే, అది తర్వాత డిస్కస్ చేసుకుంటే, దిల్ రాజు గారి మాటల్లో ఇక్కడ రాంగ్ ట్రాక్ పట్టించారు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. ఓకే, అది రాంగ్ ట్రాక్ పట్టిస్తే రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయి కాదు, ఆయన బిగ్ స్టార్ అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది ఏమీ తెలియకుండానే గబగబా ఆవేశంతో నేను ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఉంటారా? అంటే రాంగ్ ట్రాక్ మరి దిల్ రాజు గారు అనేది నిజమై ఉండొచ్చా? లేకపోతే మరి ఆయన రాంగ్ ట్రాక్ పట్టించడానికి మాట్లాడుతున్నారా? గవర్నమెంట్ ఎప్పుడు కూడా అంత పెద్ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాంగ్గా మాట్లాడతారని నేను అనుకోను. కందులు దుర్గేష్ గారు మరి ఏమీ తెలియకుండా మాట్లాడతారని నేను అనుకోను. రాంగ్ ట్రాక్ పట్టిస్తారు. దీంట్లో కుట్రకోణం అనేది నేను కట్టుబడి ఉన్నా. పేరు నాని గారు మాట అన్నారు, ఏమీ తెలియకుండానే థియేటర్లో బంద్ అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళని మీరు పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేయిస్తున్నారు, మీరు బంద్ కాకుండా భయపిస్తున్నారు అన్నారు. జూన్ 12 తారీఖున సినిమా రిలీజ్ ఉంది. వాళ్ళని ఇప్పుడు ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎవరు పోలీసులు తీసుకొచ్చారు, అసలు ఎవరు అన్నారు? కందులు దుర్గేష్ గారు మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఆయన ఎందుకు ఎంక్వైరీకి ఆదేశించారు అనేది ఆయనే చెప్పాలి. ఎందుకంటే దిల్ రాజు గారి సమాధానంలో కందులు దుర్గేష్ గారికి నాకు దిల్ రాజు గారు ఫోన్ చేశారు, బంద్ ఉండకపోవచ్చు అని అన్నారు అన్నారు. బంద్ అని ఎవరన్నారు అని ఆయన ఆ రోజే క్లారిటీ ఇచ్చుంటే, బంద్ ఉండకపోవచ్చు అన్నారు కానీ బంద్ క్లారిటీ ఇచ్చుంటే దిల్ రాజు బాగుండేది. చాలా కామెంట్లు వస్తున్నాయి, ఇప్పుడు నిద్రలేచావని చెప్పి. ఎస్, అదొకటి ఉండే. నిన్న అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నారు, నేను ఆల్రెడీ బంద్ చేద్దాం నా 3 మీటింగులు చెప్తే 3 మీటింగులు నేను కాదు నా సహ నిర్మాతలు కూడా వెళ్ళొద్దని అన్నారు. మంచి పరిణామే. కానీ అరవింద్ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే, అదే రోజు ఇది కాకుండా ట్విట్టర్లో ఆ రోజే ఒక ట్విట్టర్లోనో ప్రెస్ నోటో ఏదో రూపంగా ఇచ్చి, మీరు పెడుతున్న మీటింగ్ రాంగు, మీరు పెడుతున్న వెళ్ళింది ఒక హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఉంటుండగా ఈ సాహసాలు చేయకూడదు అని నిన్న మాట్లాడిన మాట ఒక ప్రెస్ నోట్ ఇచ్చిండుంటే ఇంత రాద్ధాంతం. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ రావడం, దుర్గేష్ గారు రావడం, గవర్నమెంట్ రియాక్ట్ అవ్వడం, ఇంత రచ్చరచ్చ అయిపోయిన తర్వాత నా నలుగురిలో నేను లేనన్నది మంచి మాటే, శుభం. ఆ 15 థియేటర్లోనే వదిలేస్తానన్నారు. ఓకే, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, ఆ మూడిట్లో ఆయన 15 థియేటర్లు ఉన్నాయని అంటున్నారు. మరి ఏమో నాకు తెలియదు, అయితే ఉండొచ్చు. 15 థియేటర్లు అంటున్నారు, మరి ఆ 15 థియేటర్లు ఉండొచ్చు కూడా. ఓకే, గ్రూప్ కంపెనీలో క్యూబ్లో నేను లేను అని చెప్పారు, ఉండకపోవచ్చు. క్యూబ్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అంటే డిఫరెంట్ ఒక పేరు మీద ఉండవలసిన అవసరం లేదు, ఎవరెవరి పేరు మీద ఉండొచ్చు. అది మరి ఫస్ట్ నుంచి కూడా అరవింద్ గారి గ్రూపు, అరవింద్ గారి ఈజ్ పార్ట్నర్షిప్ అని అందరూ అంటున్నారు, అందరూ వచ్చింది. దాంట్లోని కూడా వాళ్ళు కూడా మరి అక్కడ ఆఫీస్ నుంచి మరి నడుస్తున్నాయి కొన్ని. మరి దాంట్లో కూడా వన్ ఆఫ్ ది మరి ఏం జరుగుతుంది ఏంటనేది దాంట్లో అది వాళ్ళు చూసుకుంటారు. ఛాంబర్ తర్వాత చూస్తుంది, వీపీఎఫ్ ఛార్జెస్ ఏంటి ఇవన్నీ తర్వాత చూస్తుంది. ఇవన్నీ నేనేమంటానంటే,
ఇప్పుడు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్ళింది ఆయనకి అంటున్నారు. వెళ్తే ఆయన అంత రియాక్ట్ అయ్యారు అంటున్నారు. రాంగ్ ఫీడ్బ్యాక్ దుర్గేష్ గారికి వెళ్ళింది అంటున్నారు. వెళ్తే ఫీడ్బ్యాక్ రియాక్ట్ అయ్యారు అంటున్నారు. అనుశ్రీ సత్యనారాయణ గారు ఏప్రిల్ 19వ తారీఖు నాడు ఆయన మాట్లాడింది చాలా క్లారిటీగా, మా జిల్లాలో అందరం 40 రోజుల టైం అండి, జూన్ 1కి ఇక్కడికి 40 రోజుల టైం ఉంది. మా జిల్లాలో మేము మాట్లాడుకునే ప్రకారం పర్సంటేజ్ సిస్టమ్ వేయాలి, పర్సంటేజ్ సిస్టమ్ ఎవరిస్తే మేము వాళ్ళతో సినిమాకి వేసుకుంటాము అని. లేదు అంటే జూన్ 1వ తారీఖు నుంచి పెట్టారు వాళ్ళు నవంబర్ నుంచి ఏదో మీటింగ్లు పెట్టుకుంటూ ఏప్రిల్ 19 కంక్లూజింగ్కి వచ్చి వాళ్ళు జూన్ 1 నుంచి మా పర్సంటేజ్ సిస్టమ్ ఆడుకుంటాం అన్నారు. బంద్ చేస్తామని చెప్పలే, మాకు ఎవరు సినిమా ఇస్తే వాళ్ళతో పర్సంటేజ్ సిస్టమే ఆడుకుంటామని అన్నారు. అది జిల్లా. మీరు రాష్ట్రానికి తీసుకొచ్చి మే 19వ తారీఖు నాడు మీరు మాట్లాడి మళ్ళీ జూన్ 1వ తారీఖు మీరు బంద్ అని అన్నారు. ఓకే, ఆ మీటింగ్లో బంద్ అని అన్నారు, బంద్ అనలేదు, ఇది అయ్యింది అది అయ్యింది అని ఏదో చెప్పారు. ఏది చెప్పినా ఛాంబర్ ప్రెస్ నోట్ ఇవ్వాలి అంటే మళ్ళీ ప్రెస్ నోట్ ఇవ్వలేదు. ఈ అన్ని దాంట్లో ప్రతి ఒక్కరికి ప్రెస్ వాళ్ళు అడిగిన మాటలుగా ఆయన చెప్పిన మాటలుగా అర్థమైపోయింది. కనుక దాంట్లో ఆ నలుగురిలో ఆయన లేనన్నాడు. అది అని మీరు పట్టించుకోరు, గవర్నమెంట్ పట్టించుకోరు. ఈ 2 గవర్నమెంట్లు పట్టించుకోవట్లేదు, మా కష్టాన్ని పట్టించుకోవట్లేదు. మొన్న మీరు 30 మందిని పిలిచారు, 30 మందిని కూడా మీరు సెటిల్మెంట్కి పిలిచినట్టే అనిపించింది మాకు. ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి నాగార్జున గారిని చూసి పిలిపించారు, అరవింద్ గారిని చూసి పిలిపించారు, కొంతమందిని పిలిచారు. అది ముందే కొంతమంది హీరోలు ఉన్నారు అందులో. అదే అంటున్నా కాదు, అదే అంటున్నా తప్ప. ఇప్పుడు నేను జాయింట్ సెక్రటరీ ఆఫ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ పిల్లలేదు, మరి ప్రసన్న గారిని పిల్లలేదు. ఇలాగ ఆఫీస్ బ్యాలెన్స్ అవసరం లేదు, వీళ్ళకి ఆఫీసులు అవసరం లేదు. నేనే రాజు నేనే మంత్రి. ఎందుకు సార్ ఎవరు అడగరా మరి? అదే ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు, ఇప్పుడు అంటున్నారు ఎవరు అడుగుతున్నారు, ఎవరు అడగరండి. 10 సంవత్సరాల నుంచి మోనోపల్ అయిపోయాయి. ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్, అక్కడ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూడా ఒక అవ్వా నడిచింది 2014లో. తర్వాత 2019లో ఒక అవ్వా నడిచింది, 2018లో కూడా అవ్వా నడిచింది. ఆ రోజు మళ్ళీ ఇదే వ్యక్తులు అందరూ నేను రెడ్డి మీరు రెడ్డి అన్నారు. ఇవన్నీ నచ్చాయి. ఏ విషయం ఎంత బాధపడ్డామో, ఎన్ని కష్టాలు పడుతున్నామో. ఇప్పటికి కూడా చాలామంది సినిమాలు తీయలేక ఎందుకు మనకి ఈ బాధ, ఎందుకు అడగడం అని చెప్పి వదిలేదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చైర్మన్ ఈయన ఉన్నాడా సార్? దిల్ రాజు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధం లేదు ఆయన. ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నేను, దేనికి లేడు. ఇక్కడ కౌన్సిల్ ఎఫ్డిసి చైర్మన్ ఆయన. ఎఫ్డిసి చైర్మన్. ఫిలిం ఛాంబర్ సార్? ఫిలిం ఛాంబర్కి భరతభూషణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు. ఆయన స్పందించాలంటుండే కదా సార్ దిల్ రాజు. ఫిలిం ఛాంబర్ డిస్ట్రిబ్యూటర్స్ స్పందించాలి. ఈయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎవరు స్పందించారు? ఇదే అంటున్నాను కదా, ఒకరి మీద ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, మా నలుగురు కలిపి ప్రెస్ మీట్ పెట్టాలి. ఆయన ఒకటి పెట్టాడు, నేను ఒకటి పెట్టాను. ఆయన ఒప్పుకున్నాడు, ఆయన ఒప్పుకున్నాడు. ఏమని అరవింద్ గారు ఇలాగని ఇది బంద్ చేస్తామని అంటే నేను రాను అన్నాను అనేసి. ఈయనేమంటాడు, అసలు బందే జరగలేదంటాడు, జరిగిందంటాడు, జరగలేదంటాడు, జరిగిందంటాడు. అసలు హరిహరవరంలో సంబంధం ఉంది అంటాడు, సంబంధం లేదంటాడు. పవన్ కళ్యాణ్ గారిని రాంగ్ ట్రాక్ పట్టించారంటాడు. అంటే ఇవన్నీ నేను డిస్కషన్ ఏంటంటే ఆయన చెప్పాల్సింది చెప్పారు, అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, సినిమా ఇండస్ట్రీకి రన్ అవ్వాలి, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవ్వాలి. ఇక్కడ కుట్రకోణం దాగి ఉందనేది దాంట్లో నేను కట్టుబడి ఉన్నాను. కుట్రకోణం అనేది పేరు నాని అనే వ్యక్తి ఫ్లాప్ సినిమాని ఎలా చెప్పగలుగుతాడు? పేరు నాని వ్యక్తి అసలు ఏ ఎగ్జిబిటర్ ఆయనకి చెప్పాడు మేము బంద్ కాల్ చేస్తున్నాం, మాకు అన్యాయంగా పోలీసులు కొడుతున్నారని? దానికి సమాధానం చెప్పాలా? రేపు రాష్ట్ర గవర్నమెంట్ ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలా? కేసు రిజిస్టర్ చేసి ఆ సినిమా ఎలా ఫ్లాప్ అని చెప్పగలిగాడు? ఏ ఎగ్జిబిటర్ చెప్పాడు, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు? ఏ ఎగ్జిబిటర్ ప్రాబ్లం సాల్వ్ అవ్వకుండా మీరు పోలీసులతో కొడుతున్నారు అన్న మాట చెప్పాడో దానికి తేల్చవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వెరీ సీరియస్ అండ్ పేరు నాని గారి మీద కేసు రిజిస్టర్ చేయాల్సిందే. 250 కోట్లు 300 కోట్లు సినిమా తీసి మేము సినిమా తీసి ఇక్కడ పెట్టుకుంటే వేల మంది కష్టపడితే కొన్ని కోట్ల మంది సినిమా చూపించాల్సి ఉంటే మా మొత్తం ఒక జీవితాలతో ఆడుకుని సినిమా ఫ్లాప్ సినిమాని ఎలా చెప్పగలిగాడు? ఆ నిర్మాత ఏం రత్న గారు ఇమీడియట్లీ కంప్లైంట్ పెట్టాలి. ఇష్యూడ్ కంప్లైంట్, ఇమీడియట్లీ కంప్లైంట్ పెట్టాలి. రెండోది ఆ ఎగ్జిబిటర్ ఎవరో ఆయనకు కంప్లైంట్ ఇచ్చి, పేరు నాని గారు కంప్లైంట్ ఇచ్చి, సార్ మమ్మల్ని పోలీసులతో కొట్టిస్తున్నారు, పోలీసులు వచ్చి సార్ మా ఇంటికన్నా ఎగ్జిబిటర్లు ఎవరో ఆయన మొత్తం టోటల్గా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదో చేసేస్తున్నారని చెప్పేసి మొత్తం టోటల్గా కుట్ర పన్నింది ఎవరు? ఆ కుట్ర కోణం హరిహర వీరమల్ల మీద పవన్ కళ్యాణ్ గారి మీద పన్నింది ఎవరు అనేది ఈ పేరు నాని గారి మీద ఇమీడియట్లీ ఎంక్వైరీ నడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ దీంట్లో కుట్ర కోణం ఉంది
అనే దాంట్లో నేను కట్టుబడి ఉన్నాను. మళ్ళా నేను చెప్తున్నా, దాంట్లో కట్టుబడే ఉన్నాను. అందుకే ఎంక్వైరీ చేయమని అడుగుతున్నా. కనుక ఈయన ఫోటోగ్రఫీ సినీ ఆటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ నిర్మాతల్ని హీరోల్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ ముందు నించోబెట్టి చిరంజీవి గారు లాంటి 10 మందికి ఉపయోగపడే వ్యక్తిని తీసుకొచ్చి నడిపించాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఆకలితో 2:30-3 గంటలకి ఎయిర్పోర్ట్ దాకా ఆకలితో వచ్చారు. అలాంటి ఈయన కాదా ఆ రోజు చేసింది? ఇంకా సరిపోతుందా సార్? ఇంకా ఏమైనా నించోబెట్టమంటారా? ఆనందం విజయ్ కుమార్ రెడ్డికి ఎఫ్డీసీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, ఈయన సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఎగ్జిబిట్లు ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిట్లు అందరిని పిలిపించుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా వార్నింగ్లు ఇచ్చింది ఈయన కాదా? ఉదయం నుంచి సాయంత్రం దాకా వార్నింగ్లు ఇచ్చింది ఈయన కాదా? మీకెంత వస్తుంది, మీకేంటి మీ లావాదేవీలు ఏంటి? 35 రూపాయల టికెట్, భీమానాయక్ టికెట్ 35 రూపాయల టికెట్కి 125 థియేటర్లకు సీజ్ చేసి పవన్ కళ్యాణ్ సినిమా వెయ్యను అంటేనే నీ క్లియరెన్స్ ఇస్తానని, తీసేస్తానంటేనే నీ సినిమా ఇస్తానని రాత్రి 10 గంటల దాకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది మీరు కాదా? నిజాలు చెప్పాలా? విజయనగరం జిల్లా థియేటర్ల పేర్లు చెప్పాలా? ఇలాంటి మీరు కూడా మాట్లాడితే, మీరు కూడా ఈ సినిమాల కోసం మాట్లాడితే, సినిమా ఇండస్ట్రీ కోసం మాట్లాడితే నవ్వుతారండి. పేరు నాని గారు మీలాంటి వాళ్ళ మాకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యారు ఒకప్పుడు. మీలాంటి వాళ్ళ ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాలు మమ్మల్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్లో ఎంక్వైరీ జరగాలి అని నేను ఎందుకు అదే చెప్తున్నాను. ఎంక్వైరీ జరగాలి, కుట్రకోణం ఉంది. అధికార విరమణ కోసం ఇంకేం సంబంధం? ఏ ఎగ్జిబిటర్ కంప్లైంట్ ఇచ్చాడు? ఏ ఎగ్జిబిటర్ పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్తున్నారని చెప్పాడు? ఏ ఎగ్జిబిటర్ పోలీసు వాళ్ళు వచ్చి కొడుతున్నారని చెప్పాడు? ఇది ఆంధ్రప్రదేశ్లో ఆ ఎగ్జిబిటర్ ఎవరు ఇచ్చారు అనేది ఎంక్వైరీ నడిచి ఈయన మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. సినిమా ఇన్ని కోట్ల మంది అభిమానాన్ని బిఫోర్ ఈయన సినిమా చూసినట్టు అది ఫ్లాప్ సినిమాని ఎలా చెప్పగలిగాడు? ఇమ్మీడియట్ ఇష్యూడ్ ఈజ్ కంప్లైంట్ అంటూ రత్నం గారు, అలాగే ఛాంబర్ కౌన్సిల్ అందరూ ఖండించాలా. పూర్తిగా ఖండించకపోతే ఇది ప్రతి ఒక్కరూ ఇలాగే డైలాగ్స్ చేస్తారు. కాబట్టి ఆయన ఒక ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షం మాట్లాడాలి తప్ప సినిమా ఇండస్ట్రీ అనేది ఒక 10 మందికి ఉపాధి కల్పించేది. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. కాబట్టి ఇలాంటి యాక్షన్ తీసుకోవాలా. అయిపోయింది. ఇండస్ట్రీని 2 రాష్ట్రాలు చక్కగా చూసి చిన్న సినిమా నిర్మాతని, చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని అందరినీ కాపాడాలి. ఎగ్జిబిటర్ని కూడా కాపాడాలి. ఎగ్జిబిటర్ కూడా ఏ విధంగా కూర్చొని అన్నదమ్ములుగా మాట్లాడుకుంటామే తప్ప ఎవరో బంధుకాలు ఇచ్చేసే అంత పరిస్థితి ఎవరికి ఉండదు. కనుక దయచేసి అందరం కూడా ఇప్పుడు ఈరోజు దిల్ రాజుని నేనేమని అన్నా, నన్ను దిల్ రాజు అన్నా, నేను సురేష్ బాబుని అన్నా, మేమన్నా ఇంటర్నల్గా ఏమైనా ఉన్నా మాకు 100% ఇష్యూస్ బేస్డ్ తప్ప వ్యక్తిగతంగా విభేదాలు ఎవరికి లేవు. మళ్ళా చెప్తున్నా, వ్యక్తిగత విభేదాలు ఎవరికి లేవు. అందరూ అన్నదమ్ములుగానే ఉంటాం, అందరం కలుసుకుంటాం. కాబట్టి ఇష్యూస్ బేస్డ్లో ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. నలుగురు అంటే ఎవరు సార్? ఇప్పుడు నలుగురు అంటే ఇప్పుడు ఆ నలుగురిలో ఆయన లేనన్నా, నా నలుగురిలో ఆయన లేను. ఎవరు సార్ మన నలుగురు? మరి ఇంకెవరున్నా నాకు అర్థం కావట్లేదు. ఆ నలుగురిలో ఆయన లేనన్నాడు, ఆ నలుగురిలో ఆయన లేనన్నాడు. మరి ఆ నలుగురిలో ఇంకెవరున్నారు? సరే, వీరిద్దరిని తీసేసిన ఇంకిద్దరు ఎవరు సార్? మెయిన్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు అంటే సురేష్ బాబు గారా? ఇప్పుడు ఆయన ఏదో ప్రశ్న పెడతారు కదా, ఆ నలుగురిలో నేను లేనంటాడు కదా. సునీల్ ఆ నలుగురిలో నేను లేనంటాడు. మరి ఎవరున్నట్టు? ఇంకెవరున్నట్టు? నాకైతే అర్థం కాదు. మరి ఆ నలుగురిలో ఎవరున్నారు అనేది మరి ఆ దేవుడు చెప్పాలి. సార్, మీకు తెలిసి ముందు నుంచి అగ్ర ప్రొడ్యూసర్లు అంటే ఎవరెవరు సార్? ఏమండి, అందరికీ తెలుసు. 10 సార్లు మనం మాట్లాడకూడదు. మాట్లాడితే చెప్పారు కదా, మా ఫోటోలు వేసుకుంటే మీకు వ్యూస్ వస్తున్నాయి, మా ఫోటోలు వేసుకు వాళ్ళు హీరోలు కాదు, నేను హీరోని కాదు. మా ముఖాలు చూస్తే ఇప్పుడు ఎవరు వచ్చి వ్యూస్ వచ్చేయడానికి మా ముఖాలు చూస్తే వచ్చేసి కంటెంట్ ఉంటే చూస్తారు కదా సార్. ఫేస్ కంటెంట్ ఉంటే చూస్తారు తప్ప ఫోటోలు వేస్తే అంతే కదా సార్. అంతే. కనుక మేము హీరోలు కాదు. ఇప్పుడు ఈ సంవత్సరం, ఇప్పుడు ఈ 50 సంవత్సరాలు మీరు ఫోటోలు చూపించేస్తుంటే మాకేమో 2 పెళ్ళిళ్ళు అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కనుక హ్యాపీగా ఉన్న లైఫ్ ఉంది. కనుక దయచేసి ఎవరు ఏంటి అనేది అందరికీ తెలుసు. కాబట్టి దానికోసం మనం డిస్కస్ చేయాలి. జరిగిన దాన్ని మనం తప్పుతో పట్టించకూడదు. ఏది జరిగినా ఒకటి మాత్రం వాస్తవం, ఏది జరిగినా మనం మాత్రం ఇండస్ట్రీ బాగుండాలా. ఇండస్ట్రీ అనేది మనుగడ సాగించాలా. కార్మికులు ఉన్నారు, ఎన్నో వేల మంది, లక్షల మంది దీని మీద బతుకుతున్నారు. అందరినీ బతికించాలా. కొంతమందిని బతికించడం అనేది కరెక్ట్ కాదు సార్. నాగవంశి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు సార్? స్టార్టింగ్ నేను మాట్లాడింది, ట్వీట్ పెట్టింది ఏది? నాగవంశిని దిల్ రాజు ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు కదా.
ఆయన చెప్పి ఒప్పించానని చెప్పారండి పర్సంటేజ్ కోసం ఎప్పుడు ఒప్పించాను అంత ముందుకు ఆయన పవన్ కళ్యాణ్ సంబంధించి tweet పెట్టడం. వాళ్ళిద్దరు జిగిరి దోశ ఇప్పుడు ఇక్కడ ఎవరి రాజకీయం ఎవరిదో మాకు తెలియట్లేదు, అదే అర్థమవుతలేదు సార్. ఎవరి రాజకీయం ఎవరిదో తెలియట్లేదు. వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ నాగవంశీ గారు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని ఆయన సమర్థిస్తున్నాడు, మరి ఈయన వ్యతిరేకిస్తున్నాడు. ఓకే, ఏది అవనియండి, దానికోసం డిస్కషన్ వద్దు. అది పవన్ కళ్యాణ్ గారికి అన్ని తెలుసు, అన్ని తెలుసు కాబట్టి ఇండస్ట్రీ ఏం జరుగుతుందని ఇండస్ట్రీ కోసం మాట్లాడు. ఇబ్బందులు ఉంటాయి సార్ ఈ సినిమాకి హరిహర వీరమల్ల? మనం దీనికోసం మాట్లాడకూడదు. ఇబ్బందులు లేకుండా సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకోవాలి తప్ప ఇంకోటి ఇబ్బందుల కోసం మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.